ఉర్లగడ్డ కర్రీ చేస్తున్నాను. వీటి కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, 2 ఉర్లగడ్డలు ఉడికించి పెట్టుకున్నాను, 2 ఆనియన్స్, 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి ఒక 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొబ్బరి, జీడిపప్పు, వేరుశనగపప్పు 3 కలిపి మిక్స్ చేసి పట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కొంచెం. కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కడాయి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేస్తున్నాను. కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను అన్నమాట. పట్టా లవంగాలు వేస్తున్నాను. కర్రీకి ఇవే బాగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తాను. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే బాగా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని బాగా ఇట్లా వేయించుకున్న తర్వాత ఆయిల్లో చక్కగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత చికెన్ యాడ్ చేస్తున్నాను. చూడండి, టేస్ట్ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. పసుపు వేస్తున్నాను. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇట్లా కలిపి ఒక 2 నిమిషాలు చికెన్లో వాటర్ వచ్చేదాకా అనమాట. ఆయిల్ బయటకు వస్తే కర్రీ నీసు వాసన అట్లాంటివన్నీ ఏమి రావు అనమాట. ఆ విధంగా పెట్టుకుంటే అయితే బాగా బాయిల్ అయింది. చూడండి ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో. ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్టు, మనం తయారు చేసుకున్న టమాటా పేస్టు, కొబ్బరి, జీడిపప్పు, వేరుశనగపప్పు పేస్టు, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు. కారం అనేది తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వేసాను. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని బాగా చక్కగా కలుపుకొని, కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పాతకాలం వంటలు ఇవన్నీ. చూడండి, ఈ విధంగా మసాలా బాగా మగ్గాలన్నమాట. 2 నిమిషాలు అట్లా ఆయిల్ పైకి వస్తే తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. చూడండి, ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా చికెన్లో నుంచి. బాగా మసాలా అంతా వేయించుకున్నాను అనమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కొంచెం మనకు కర్రీకి సరిపడా గ్రేవీకి వాటర్ పోస్తున్నాను. మనం మిక్సీ జార్లో వేసాం కదా కొబ్బరి, జీడిపప్పు పేస్టు, అది అన్నమాట. ఇప్పుడు 1 నిమిషం అట్లా కూర మగ్గిన తర్వాత ఉర్లగడ్డలు యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఉర్లగడ్డలు యాడ్ చేస్తున్నాను. చూడండి, 2 ఉర్లగడ్డలు తొక్క తీయకుండా వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. చూసారా? అంటే కొంచెం చికెన్ ఉడికిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ముందుగా వేయకూడదు ఉర్లగడ్డలు అనేటివి. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాం కాబట్టి వాటికి ఉప్పు అనేది బాగానే పడుతుంది అన్నమాట. ఉర్లగడ్డ అనేది ముందుగా ఎప్పుడు వేయకూడదు, ఎందుకంటే వాటికి ఉడికి అసలు మెత్తగాను గట్టిగా అయిపోతాయి. అందుకని మనం కాసేపు బాయిల్ అయిన తర్వాత అప్పుడు మధ్యలో వేసి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తాను అనమాట. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. రైస్లోకి చాలా చక్కగా ఉంటుంది అనమాట. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. వేడిగా అన్నం చపాతీ తింటే చాలా టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. మీరు తయారు చేసుకోండి.